మాట్లాడేటప్పుడు యవనులతో నేను ఇదే చెప్తాను. ఒకవేళ పోలీస్ పట్టుకోలేదని అనుకోండి, ఒకవేళ పోలీస్ మిమ్మల్ని ఆపలేదు, కానీ మిమ్మల్ని మీరు నియంత్రణలో లేనంతగా తాగి మీరు సోయ కోల్పోయినప్పుడు మీ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఏమైనా జరగచ్చు. మీరు బాగానే నడుపుతున్నాను అనుకుంటూనే ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది అంత భయంకరమైనటువంటి సమస్య. అన్నిటినీ మించి దీనివల్ల ఆత్మీయంగా నువ్వు సమాజంలోను అలాగే దేవుని ఎదుట ఒక గౌరవించదగిన వ్యక్తిగా కనిపించవు. ఓకే. సో దానివల్ల నీ రెప్యుటేషన్, దానివల్ల నీ పరిచర్య, నీ సాక్షి జీవితం మొత్తం పోతుంది. సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్? దీనికి అంత సీన్ ఇస్తావా అన్నటువంటి ప్రశ్న మేము వేస్తూ ఉంటాం, ఆ మాట అడుగుతూ ఉంటాం.